వెల్కమ్ టు డిఆర్ ఫోకస్. ఈరోజు మనం కొన్ని ఇంగ్లీష్ వాక్యాల గురించి నేర్చుకుందాం. ఐ ఆమ్ డన్. డన్ అనగా తెలుగులో అర్థం పూర్తి చేయడం. ఐ ఆమ్ అనగా నేను. ఐ ఆమ్ డన్, నేను పూర్తి చేశాను. హీ ఈజ్ డన్ టాకింగ్. హీ అనగా తెలుగులో అర్థం అతను. టాకింగ్ అనగా మాట్లాడడం. హీ ఈజ్ డన్ టాకింగ్ అనగా అతను మాట్లాడడం పూర్తి చేశాడు. ద వర్క్ ఈస్ డన్. వర్క్ అనగా తెలుగులో అర్థం పని. ద వర్క్ ఈస్ డన్ అనగా పని పూర్తయింది. ఆర్ యు డన్ విత్ యువర్ స్టడీస్? స్టడీస్ అనగా తెలుగులో అర్థం చదువు. ఆర్ యు డన్ విత్ యువర్ స్టడీస్ అనగా మీరు మీ చదువు పూర్తి చేశారా? Once it's done, let me know. No అనగా తెలుగులో అర్థం తెలియచేయడం. Once it's done, let me know అనగా అది పూర్తయిన తర్వాత నాకు తెలియచేయండి. How much is this? How అనగా తెలుగులో అర్థం ఎంత. How much is this అనగా ఇది ఎంత. How much does it cost? హౌ మచ్ అనగా తెలుగులో అర్థం ఎంత. కాస్ట్ అనగా ధర. హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ అనగా దీని ధర ఎంత. హౌ మచ్ వాటర్ డు యూ నీడ్? వాటర్ అనగా తెలుగులో అర్థం నీళ్ళు. నీడ్ అనగా అవసరం. హౌ మచ్ వాటర్ డు యూ నీడ్ అనగా మీకు ఎంత నీళ్లు కావాలి. హౌ మచ్ టైమ్ ఈజ్ లెఫ్ట్. టైం అనగా తెలుగులో అర్థం సమయం. హౌ మచ్ టైమ్ ఈజ్ లెఫ్ట్ అనగా ఇంకా ఎంత సమయం ఉంది. హౌ మచ్ డిడ్ యూ పే? పే అనగా తెలుగులో అర్థం చెల్లించడం. హౌ మచ్ డిడ్ యూ పే అనగా మీరు ఎంత చెల్లించారు. హౌ మచ్ షుగర్ డు యూ వాంట్? షుగర్ అనగా తెలుగులో అర్థం చక్కెర. హౌ మచ్ షుగర్ డు యూ వాంట్ అనగా మీకు ఎంత చక్కెర కావాలి. హౌ మచ్ డు యూ ఎర్న్? ఎర్న్ అనగా తెలుగులో అర్థం సంపాదించడం. హౌ మచ్ డు యూ ఎర్న్ అనగా మీరు ఎంత సంపాదిస్తారు. హౌ మచ్ డస్ ఇట్ వెయిట్? వెయిట్ అనగా తెలుగులో అర్థం బరువు. హౌ మచ్ డస్ ఇట్ వెయిట్ అనగా దీని బరువు ఎంత. హౌ మచ్ కెన్ యూ క్యారీ? క్యారీ అనగా తెలుగులో అర్థం మోయడం. హౌ మచ్ కెన్ యూ క్యారీ అనగా మీరు ఎంత మోయగలరు. హౌ మచ్ లాంగర్ విల్ ఇట్ టేక్ అనగా తెలుగులో అర్థం ఇది ఇంకా ఎంతసేపు పడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని ఇంగ్లీష్ టాపిక్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.